నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరెంతో అలసిపోయి ఎన్నో భారాలతో, గుండె నిండా నిరాశతో ఈ సందేశాన్ని వింటుండవచ్చు. అసలు నా జీవితము ఎందుకిలా ఉంది? నేనెంత ప్రార్థించినా నా జీవితంలో మార్పు రావడం లేదు, ఎందుకు అని మీరు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉండవచ్చు. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ సందేశాన్ని ముగించే లోపు మీ హృదయంలో ఒక నూతన వెలుగు, ఒక గొప్ప శాంతి కలగబోతుంది. కాబట్టి ఎక్కడ తొందరపడకుండా దేవుని స్వరాన్ని వినడానికి మీ హృదయాన్ని సిద్ధము చేసుకోండి. పరిశుద్ధుడవైన తండ్రి, కృపగల దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోమని బ్రతిమాలుతున్నాను. ఎందరో హృదయ వేదనతో, కన్నీటితో, భవిష్యత్తు శూన్యముగా కనిపిస్తూ నిరాశలో ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి. వారి ప్రార్థనలకు అడ్డుగా ఉన్న సాతాను దురాత్మల శక్తులను లయపరచండి. ఈ సందేశం ద్వారా వారి ఆత్మలకు నూతన బలము, ధైర్యము దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి మనసులో తరచుగా మెదిలే ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే, అసలు నేనెందుకు ప్రార్థన చేయాలి? నేను అడగక ముందే దేవునికి నా అవసరాలు తెలుసు కదా, మరి రోజు వారి జీవితంలో మోకరించి ప్రార్థించాల్సిన అవసరము ఏముంది? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే కేవలము మనకు కావలసిన వస్తువుల జాబితాను దేవుని ముందు పెట్టడము కాదు. ప్రార్థన చేయడం అంటే ఈ భూమి మీద మన పట్ల ఉన్న దేవుని ఉన్నతమైన చిత్తాన్ని తెలుసుకోవడం. అసలు నువ్వెవరు? నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? నీ జీవితము ద్వారా దేవుడు నెరవేర్చాలనుకుంటున్న కార్యమేమిటి? ఇది తెలుసుకోవడమే ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశము. యేసు క్రీస్తునందు మనమందరము కూడా కారణ జన్మలం. కారణము లేకుండా ఏ ఒక్కరూ ఇక్కడికి రాలేదు. దేవుడు ఆదాము అవ్వలను భూమి మీదికి పంపినప్పుడు వారు ఫలించి వృద్ధి చెంది భూమిని విస్తరింపచేయాలని ఒక ప్రణాళికను పెట్టాడు. అబ్రహామును పిలిచినప్పుడు అతని విశ్వాసము ద్వారా లోకానికి పాఠాలు నేర్పాలని ఒక వాగ్దాన పుత్రుడినిచ్చి అతని ద్వారా ఒక గొప్ప జనాన్ని లేపాలని దేవుడు సంకల్పించాడు. అలాగే మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? లేఖనాలు చాలా స్పష్టముగా సెలవిస్తున్నాయి. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. అలాగే నీ జన్మకు కూడా ఒక ప్రత్యేకమైన కారణముంది. నలుగురిలాగే నేను కూడా పుట్టాను, పెరుగుతున్నాను, ఏదో ఒక రోజు చనిపోతాను అనుకుంటే అది నీ భ్రమ. నలుగురు వేరు, నువ్వు వేరు. నీకంటూ దేవుడు ఒక ప్రత్యేక బాధ్యతనిచ్చాడు. ఆ ఉన్నతమైన ఉద్దేశాన్ని కనుగొనడానికే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించాలి. ప్రియులారా, చాలామంది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, తీవ్రమైన మానసిక వేదన లేదా నిరాశలోనికి వెళ్ళినప్పుడు, ప్రభువా, నన్నెందుకు పుట్టించావు? ఈ బ్రతుకు బ్రతకడము కంటే చావడము మేలు అనే కోపముతో, ఆవేశముతో దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. కాని నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ సొంత బుద్ధి మీద ఆధారపడి దేవుని మాటకు దూరంగా బ్రతికి నువ్వు కొని తెచ్చుకున్న కష్టాలను చూసి దేవుని నిందించడము తప్పు. దేవుడు నీకు కష్టాలను తీసుకురాలేదు. నీకు సమస్యలు వచ్చినప్పుడు దేవుని మీద కోపగించుకోవడం ఆపి దేవుని సన్నిధిలో మోకరిల్లు. ప్రభువా, నన్నెందుకు పుట్టించావో నీ చిత్తాన్ని నాకు తెలియజేయి, నన్ను నీ మార్గంలో నడిపించు అని అడగడం నేర్చుకో. అందుకే మనమెందుకు ప్రార్థన చేయాలనంటే, మొదటిగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కోసం, రెండవదిగా ఆ దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా అర్థము చేసుకోవడం కోసం.
దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరిచిన కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన భౌతిక ఆలోచనల వల్ల మనం దాని అర్థము చేసుకోలేకపోతున్నాం. మన అంతరంగంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడనే స్పృహ లేకుండా బ్రతుకుతున్నాం. చాలా మంది అంటారు, దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదండి అని. అది మీ భ్రమ మాత్రమే. మీరు నిజముగా హృదయపూర్వకముగా దేవుని ఆశ్రయిస్తే ఆయన ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. కానీ ఉదయం లేచిన దగ్గర నుండి ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, పిల్లలను పాఠశాలకి ఎలా పంపిద్దామా అనే లోకపు చింతలతోనే మన మనస్సు నిండిపోతుంది. పురుషులైతే ఉద్యోగాలని, వ్యాపారాలని తిరగడం, ఇంటికి రాగానే టీవీల ముందు ఫోన్లో రీల్స్ చూస్తూ సమయాన్ని వృధా చేయడం వల్ల దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు. అందుకే కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్ని మీకు వినిపించడం కోసము మిమ్మల్ని ఒంటరి వారిని చేస్తాడు. అందరూ మిమ్మల్ని విడిచిపెట్టేలా చేస్తాడు. ఆ ఒంటరితనాన్ని చూసి మీరు నిరాశపడకండి. దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడటానికే ఆ సమయాన్ని సృష్టించాడని గ్రహించండి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుని చిత్తము తెలుసుకోవడము, అర్థము చేసుకోవడమే కాదు, దానిని మనస్ఫూర్తిగా అంగీకరించాలి. పరిశుద్ధ లేఖన భాగములో యోనా ప్రవక్త జీవితాన్ని ఒక్కసారి గమనించండి. దేవుడు యోనాతో చాలా స్పష్టముగా చెప్పాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని. అది దేవుని చిత్తము అని యోనాకు తెలుసు, అర్థమైంది కూడా. కాని అతడు దానిని అంగీకరించలేకపోయాడు. ఎందుకంటే నినివే ప్రజలు ఘోరమైన పాపులు, విగ్రహ ఆరాధకులు, ఇశ్రాయేలీలకు శత్రువులు. అటువంటి వారి మీదకు దేవుని ఉగ్రత రావాలే కాని రక్షణ రావడం యోనాకు ఇష్టము లేదు. అందుకే దేవుని చిత్తానికి వ్యతిరేక దిశలో తర్షీసుకు వెళ్లే ఓడ ఎక్కాడు. మనలో చాలా మంది చేసే తప్పు ఇదే. దేవుని చిత్తమేంటో వాక్యము ద్వారా తెలుస్తుంది, కానీ మన సొంత ఆశలు ఉండటం వల్ల దేవుని చిత్తాన్ని అంగీకరించలేం. దేవుడేమో పరిశుద్ధముగా బ్రతకమంటాడు, ఆశిల్లమైన వాటిని చూడొద్దంటాడు, లోకపు చెడు స్నేహాలు విడిచిపెట్టమంటాడు. కాని మన శరీరాలు, లోకపు ముచ్చట్లు మనల్ని దేవుని చిత్తానికి లోబడకుండా అడ్డుకుంటాయి. దేవుని చిత్తాన్ని ఆచరించడంలో మనము విఫలమైనప్పుడు దేవుడు ఎంతగానో దుఃఖిస్తాడు. ప్రియులారా, కొంతమంది ఎంతో భక్తిగా ప్రార్థిస్తున్నా నాకు దేవుడెందుకు జవాబు ఇవ్వడం లేదు అని ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, నువ్వు మోకాలు వేసి కన్నీరు కార్చిన మొదటి రోజే పరలోకము నుండి నీ ప్రార్థనకు ప్రతిఫలము బయలుదేరింది. కాని ఇక్కడ మనం గ్రహించాల్సిన ఆత్మీయ రహస్యం ఒకటుంది. దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో మనకు ఒక అద్భుతమైన సత్యము కనిపిస్తుంది. దానియేలు తన ప్రజల విడుదల కోసము ప్రార్థించడము ప్రారంభించిన మొదటి రోజు నుండే దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. కాని 21 రోజుల వరకు జవాబు రాలేదు. 22వ రోజున గాబ్రియేలు దూత దానియేలు వద్దకు వచ్చి ఒక భయంకరమైన నిజాన్ని బయలుపరిచాడు. దానియేలు, నువ్వు ప్రార్థన చేయడానికి నిన్ను నీవు తగ్గించుకున్న మొదటి రోజే దేవుడు నీకు జవాబిచ్చాడు. నేను ఆ సమాధానాన్ని తీసుకొని బయలుదేరాను. కాని ఆకాశమండలంలో ఉన్న పారసీకుల రాజ్యాన్ని ఏలుబడి చేస్తున్న దురాత్మల సమూహము నన్ను 21 రోజులు అడ్డగించింది. అప్పుడు ప్రధాన దూత అయిన మికాయేలు వచ్చి నాకు సహాయము చేయడం వల్ల నేను జయాన్ని పొంది నీ ముందుకు రాగలిగాను అని చెప్పాడు. ఈ వాక్యము ద్వారా ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితానికి ఎంత గొప్ప పాఠము లభిస్తుందో చూడండి. నీ ప్రార్థనకు నా ప్రభు మొదటి రోజే జవాబిచ్చాడు. కాని నీ ఇల్లు, నీ శరీరము, నీ కుటుంబం మీద ఏలుబడి చేయాలని చూస్తున్న అంధకార శక్తులు, దురాత్మల సమూహాలు ఆ జవాబు నీకందకుండా అడ్డుకుంటున్నాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 12వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తుంది, మనము పోరాడుతున్నది రక్త మాంసాలు గల మనుషులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. మీరు ఉద్యోగము కోసము, వ్యాపార వృద్ధి కోసము, కుటుంబముల సమాధానము కోసము, పిల్లల వివాహము కొరకు ఎంతో పోరాడుతూ ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. కాని సాతాను రక్త మాంసాల ద్వారా, మనుషుల ద్వారా నీకు మేలు జరగకుండా అడ్డుపడుతున్నాడు. దానియేలు అంత నిందారహితుడు. దినమునకు 3 సార్లు ప్రార్థించే అంతటి భక్తిపరుడైనప్పటికీ అతని ప్రార్థనకే అడ్డగింపులు వస్తే మన ప్రార్థనలకు ఇంకెంత అడ్డగింపులు వస్తాయో ఆలోచించండి. అందుకోసమే మనం నిరుత్సాహపడకుండా జవాబు వచ్చే వరకు పట్టుదలతో, ఆసక్తితో ప్రార్థన చేయాలి. నువ్వు కింద మోకరిల్లి పోరాటము చేస్తుంటే నీ పక్షాన పరలోక సైన్యము, దేవుని దూతలు యుద్ధము చేస్తారని మర్చిపోవద్దు. కొంతమంది సాక్ష్యము చెబుతుంటారు, నా భర్త మొన్నటిదాకా తాగుబోతూ ఎంతో ఇష్టానుసారముగా తిరిగేవాడు, కాని దేవుడు నా ప్రార్థన విని నా భర్తను మార్చాడు, నా కుటుంబాన్ని కట్టాడు అన్నెందుకు వారి సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అనంటే వారు ప్రార్థనలో స్థిరత్వాన్ని కలిగి ఉన్నారు. సాతాను శక్తులకు ఎదురు నిలిచి పోరాటము చేశారు. కాని చాలామంది ఒక నిర్దిష్టమైన గురి లేకుండా పొడి పొడిగా ప్రార్థన చేస్తుంటారు, మోకరిస్తారు. కాని మనసంతా ఎక్కడో ఉంటుంది. గురులేని బ్రతుకు గుడ్డిది అన్న మాట ప్రకారము ప్రార్థనలో నీకొక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. కాసేపు కానిస్టేబుల్ ఉద్యోగం అంటావు, కాసేపు కలెక్టర్ అంటావు. ఏదో ఒకటి దేవుడు పడేస్తే బ్రతుకుదాం అనుకుంటే అది గురిలేని ప్రార్థన అవుతుంది. నీ జీవితంలో ఏం మార్పు కావాలో దానిని నిర్దిష్టంగా దేవుని అడుగు. దానియేలుకు ఒకే ఒక గురి ఉంది. తన ప్రజలు బబులోను చెర నుండి విడుదల పొంది స్వదేశానికి వెళ్ళాలి. ఆ గురితోనే 21 రోజులు తిండి నీరు విడిచిపెట్టి, రాజవస్త్రాలను పక్కన పెట్టి, గోనెపట్ట కట్టుకొని, బూడిద పోసుకొని ఉపవాస ప్రార్థన చేశాడు. అందుకే 22వ రోజున విజయము లభించింది. నీ జీవితంలో కూడా రోగము నుండి విడుదల కావాలా? కుటుంబము కట్టబడాలా? ఆర్థిక సమస్యలు తొలగిపోవాలా? జవాబు వచ్చే వరకు నీ గురి మారకుండా ప్రార్థన చేస్తూనే ఉండు. అయితే నేనెలా ప్రార్థన చేయాలి అని మీరు అడగవచ్చు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో దానియేలు ఎలా ప్రార్థించాడో వ్రాయబడి ఉంది. దానియేలు ఇర్మియా ప్రవక్త రాసిన లేఖనాలను చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాగ్దానము అతనికి అర్థమైంది. ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న తర్వాత వారు పరిపూర్ణ హృదయంతో ప్రార్థిస్తే దేవుడు వారిని విడిపిస్తానని వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానాన్ని దానియేలు ఎత్తి పట్టుకొని ప్రార్థించాడు. ప్రియమైన వారలారా, బైబిల్ నిండా దేవుని వాగ్దానాలున్నాయి. నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నీకు తోడయుంటాను అన్న వాగ్దానాలను పట్టుకొని చేతులెత్తి ప్రార్థించడం నేర్చుకోండి. ప్రార్థన చేయడానికి ముందు దేవుని వాక్యాన్ని చదవండి. వాక్యము ద్వారానే దేవుడు మనకు ప్రార్థించే విధానాన్ని బయలుపరుస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దానియేలు తన ప్రార్థనలో మొదట దేవుని మహాత్యాన్ని స్తుతించి, ఆ తర్వాత తన పాపాలను, తన పితరుల పాపాలను, తన జనము చేసిన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. మన శ్రమలకు, కష్టాలకు కారణం మన జీవితంలో ఉన్న రహస్య పాపాలు లేదా మన పితరుల నుండి వస్తున్న శాపాలు కావచ్చు. విలాప వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన హృదయపూర్వకంగా నరులకు కష్టాన్ని కలిగించాడు. యాకోబు పత్రికలో వ్రాయబడినట్లు ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేతనే శోధింపబడుతున్నాడు. కాబట్టి
ప్రార్థనలో మన మొదటి స్థానము ఇవ్వాల్సింది పాపపు ఒప్పుకోలుకు. మన పాపాలే కాకుండా మన పిల్లల, భర్త, భార్య, తల్లిదండ్రుల పాపాలను కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. పాపాన్ని కప్పుకున్నంత కాలము సాతాను మన మీద అధికారము చెలాయిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకుంటామో వాడు మన జీవితాలను వదిలి పారిపోతాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పాపాల కొరకు విజ్ఞాపన చేశాడు. కాబట్టే ఆ జనము అరణ్యములో నశించిపోకుండా వాగ్దాన భూమికి నడిపించబడ్డారు. మన ఆరాధ్య దైవమైన యేసు క్రీస్తు ప్రభువు కూడా సిలువలో చివరి రక్తపు బొట్టు కారుతున్న సమయంలో, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని మన పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఒక యేసు క్రీస్తు ప్రార్థన వల్ల లోకమంతటికీ రక్షణ వస్తే, నువ్వొక్కడివి లేదా ఒకదానివే మోకరిస్తే నీ కుటుంబం అంతటికీ సాతాను బంధనాల నుండి విడుదల వస్తుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో దేవుడు ఎంతో ప్రేమతో అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను అని. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఆరోగ్యము మారాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా, నిన్ను నీవు తగ్గించుకొని నీ చెడు మార్గాలను విడిచిపెట్టి పాపాలను ఒప్పుకొని దేవుణ్ణి వెతకడము ప్రారంభించు. లోకములో ఉద్యోగాల కోసము 100 చోట్ల అప్లై చేస్తూ తిరగడము కాదు, మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. దావీదు రాజు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడే అతనికి దేవుని క్షమాపణ దొరికి మరణము నుండి విడిపించబడ్డాడు. యూదా ప్రజలు ఒప్పుకోలు ప్రార్థన ద్వారానే బబులోను చెర నుండి విడుదల పొందారు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి వేళ నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ పాపాలను ఒప్పుకొని దేవుని చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడు తప్పక నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని ప్రేమను, దేవుని క్షమాపణను నువ్వు పొందుకోవాలని ఆశ కలిగి ఆయన వైపు చూస్తూ ఉన్నట్టయితే, నువ్వున్న స్థితిలో తలలు వంచి కళ్ళు మూసుకొని, లేదా ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అత్యంత కృపానిధివైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని విని ఉన్న నీ బిడ్డలను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రభువా, ఎందరో కష్టాలు, కన్నీళ్లు, అంధకార బంధనాల మధ్య నలిగిపోతూ నా ప్రార్థనకు జవాబు రావడం లేదని వేదన పడుతున్నారో వారందరికీ దురాత్మ శక్తుల నుండి విడుదల దయచేయండి. దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడవు, ఈ రాత్రి నీ బిడ్డల మొరను ఆలకించండి. వారి పాపములను, అతిక్రమములను క్షమించి వారి శరీరములను, కుటుంబములను స్వస్థపరచండి. నీ ఉన్నతమైన చిత్తాన్ని వారి జీవితాల్లో నెరవేర్చండి. రేపటి నూతన దినాన్ని వారు నీ సంతోషంతో చూడగలిగే భాగ్యాన్ని దయచేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న ఈ అద్భుతమైన సందేశము మీ హృదయాలను తాకిందని, మీకెంతో ఆదరణను కలిగించిందని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, మీకింకా ఏవైనా ఆత్మీయ సందేహాలు ఉన్నా, లేదా మీ జీవితంలో ఏదైనా సమస్యతో బాధపడుతున్నా, ప్రార్థన అవసరత కలిగి ఉన్నా, దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన విన్నపాలను పంపండి. నేను మీకోసము ఖచ్చితముగా ప్రార్థిస్తాను. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. దేవుని మహా ఉన్నతమైన కృప
కాపుదల, సమాధానము మీకు, మీ కుటుంబానికి తోడయుండి నడిపించునుగాక.